డిసెంబర్ నెల 12th నాడు 12వ తారీఖు నాడు 4 గంటల సమయమున కళ్యాణి అని ఒక 40 సంవత్సరాల మహిళ లక్ష్మీనరసింహ కాలనీలో నడుచుకుంటూ పోతుంటే ఒక ఇద్దరు మృతి చెందిన వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి చైన్ స్నాచ్ చేసి చైన్ బలవంతంగా మెడలో నుంచి లాక్కొని మోటార్ సైకిల్ మీద పరారి రావడం జరిగింది. 4 గంటల కాగానే ఇమీడియట్లీ ఆ ఫిర్యాదుదారులు వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వితిన్ 1 అవర్ లోపల కేసు నమోదు చేసి ఎస్ఐ జలంధర్ రెడ్డి గారు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారణ చేస్తూ ఉంటే విచారణలో భాగంగా నిన్న మార్నింగ్ నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టింది ఎస్ఐ జలంధర్ రెడ్డి వాళ్ళ టీము వేణుగోపాల్ ఎస్ఐ చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా పోలీసు టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారించుకుంటే విచారణలో భాగంగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేసారంటే మాతో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా ఉన్నారు కార్ లోపల, మేము 4 వ్యక్తులం కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేసుకుంటాము అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగిందని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే వాళ్ళు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల 5 నేరాలు చేశారు. మన వనపర్తి జిల్లా లోపలనే 3 స్నాచింగ్లు చేశారు. 12th నాడు వనపర్తి టౌన్ లోపల చేసిన కేసు, దాంతోపాటు కొత్తకోటలో ఒకటి హోటల్లో చైన్ స్నాచింగ్ ఆ మహిళ నుంచి కూడా బలవంతంగా తీసుకుపోయారు. ఒకటి హైవే మీద కొబ్బరి బొండాలు అమ్మేద్దామని ఉంటే కొబ్బరి బొండాలు తాగడానికి అని వచ్చినట్టుండి ఆమె మెడల్ నుంచి కూడా బలవంతంగా లాక్కొని పారిపోవడం జరిగింది. ఆ రకంగానే ఇంకా ఫర్దర్ విచారిస్తుంటే జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది. అందులో కూడా చైన్ స్నాచింగ్ చేశారు. తర్వాత నర్వా పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. వీళ్ళు 2024 మే నెల నుంచి ఒక ముఠాగా ఏర్పడడం జరిగింది. 4 వ్యక్తులు కురువరాములు, గట్టు వెంకటేష్, డ్యామ్ వెంకటేష్, బండమీది రాజేష్, వీళ్ళంతా నాగడ్ కర్మూడు విలేజ్ అమర్చింత మండలం వనపర్తి డిస్టిక్. వీళ్ళు ఒక మూటాగా ఏర్పడి మోటార్ సైకిల్స్ ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న 4 వీలర్స్, వీళ్ళ మోటో ఏమిటంటే ఒంటరిగా ఉన్న మహిళల నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోతారు. ఆ మోటార్ సైకిల్ మీద పోయిన తర్వాత 2 వ్యక్తులు వెహికల్లో కూర్చోబెడతారు 4 వీలర్స్. వీళ్ళు చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత ఆ వెహికల్ని తీసుకుపోయి ఆ కార్లోకి ఇచ్చి వీళ్ళు కార్లో పారిపోతారు. ఈ దొంగతనం చేసినదంతా వీళ్ళు ఆత్మకూరు ముత్తూరు బ్రాంచ్ లోపల తనిఖీ పెట్టారు, గిరివ పెట్టి అటు నుంచి డబ్బులు తీసుకొని డబ్బులు వాడుకున్నారు. వీళ్ళు నేరం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.